సరే ఈ డైలాగుల విషయానికొచ్చేసరికి 'అమ్మతోడు అడ్డంగా నరికేస్తా' కావచ్చు, 'బాంబు చుట్టింది మా తాత'. అవన్నీ కథ చెప్పినప్పుడు వచ్చేసాయి. పరుచూరి బ్రదర్స్ ఒక మంచి విషయాన్ని వాళ్ళు పాడు చేయరు. ప్రతి ఒళ్ళు సినిమా ఇండస్ట్రీకి చాలా సేవ చేశారు, అది ఇది అని అంటారు కదా. నిజమైన సేవ ఎవరైనా చేస్తే వాళ్ళు చేశారు. పేరు పడ్డ సినిమాలు ఒక 300-400 ఉండి ఉంటే వాళ్ళ పేరు పడకుండా పనిచేసే సినిమాలు 200 ఉంటాయి. కానీ మ్యూజికల్గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ తీసుకున్నారు. చంద్రబోస్ గారు నేను అప్పుడు బాగా క్లోజ్. నీ నవ్వులు తెల్లదానాన్ని రిజెక్ట్ చేస్తూ రాఘవేంద్ర బోస్ గారు ఇది ఎవ్వరికి వద్దు, నేను డైరెక్టర్ అవుతాను నమ్మకం ఉందా మీకు కానీ ఎందుకు ఎవరు వినాయ్ గారు మీరు అయితే నా ఫస్ట్ సినిమాలో ఈ సాంగ్ ఉంటుంది. ఫస్ట్ రికార్డ్ చేసాం ఆ సాంగ్. సరే ఈ డైలాగుల విషయానికి వచ్చేసరికి 'అమ్మతోడు అడ్డంగా నరికేస్తా' కావచ్చు, లేకపోతే మనం ఈ సినిమాలో ఫస్ట్ 'కత్తి పట్టింది మా తాత', 'బాంబు చుట్టింది మా తాత'. అవన్నీ కథ చెప్పినప్పుడు వచ్చేసాయి. అవునా? నేను కథ చెప్పినప్పుడే వచ్చేసాయి మొత్తం అన్నీ. అయితే పరుచూరి బ్రదర్స్ వాళ్ళ అన్నముల దగ్గర అంటే వాళ్ళ మీద నాకు చాలా కృతజ్ఞత. ఏంటంటే అండి, ఒక మంచి విషయాన్ని వాళ్ళు పాడు చేయరు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు చెప్పినప్పుడే చాలా వెంకటేశ్వరరావు నువ్వు చెప్పినప్పుడు చాలా బాగుంది, దాన్ని పాడు చేయకు, దాన్ని యాజిటీస్గా చెయ్యి, బాగుంది, దాన్ని మళ్ళీ మేమేదో చేసి ఇంకోటి చేసి దాన్ని పాడవుతుంది అని అలాగే ఎంకరేజ్ చేశాడు ఆయన. గోపాలకృష్ణ గారు కానీ. ఓకే. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి ఒళ్ళు సినిమా ఇండస్ట్రీకి చాలా సేవ చేశారు, అది ఇది అని అంటారు కదా. నిజమైన సేవ ఎవరైనా చేస్తే వాళ్ళు చేశారు. అది తెలుగు సినిమా ఇండస్ట్రీ నిజం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. వాళ్ళు నాకు తెలిసి ఏ రోజు మాకు ఇంత డబ్బు కావాలని అడగల ఎవరిని. ఇంత డబ్బు ఇస్తేనే పని చేస్తామని అనలా, డిమాండ్ చేయలేదు ఎప్పుడు. అసలు దేనికి డిమాండ్ చేయలేదు. ఒక స్టార్ రైటర్గా ఖాళీ లేకుండా ఉండి కూడా వాళ్ళ పేరు పడ్డ సినిమాలు ఒక 300-400 పేరు పడ్డ సినిమాలు ఉంటే వాళ్ళ పేరు పడకుండా పనిచేసిన సినిమాలు 200 ఉంటాయి. ఎప్పుడైనా కథ ఆగిపోయినప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ అందరూ కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏదో సరిగ్గా లేదండి కొంచెం కరెక్ట్ చేయండి అని అంటే వాళ్ళు దాన్ని ఇది పెట్టుకుని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఎక్కువ సినిమాలు. ఓకే. అండ్ నో డిమాండ్. మీరు ఎప్పుడైనా పరుచూరి బ్రదర్స్ ఎవరి మీద కేసు వేసారు అనేది అస్సలు. ఇంత పెద్ద లాంగ్ కెరీర్ వాళ్ళు కేసు వేయటం కాదు, కేసు అసలు ఛాంబర్లో పంచాయతీ పెట్టారన్న విషయం కూడా ఎవరికి ఎప్పుడు ఎక్కడ బయటకు రా అసలు ఎప్పుడు చేయరు. నిజంగా వాళ్ళిద్దరూ నాకు చాలా ముచ్చటేస్తుంది వాళ్ళ రిలేషను. రామలక్ష్మణులాగా చాలా వాళ్ళ ఒక ఆదర్శం. నిజంగా పరిశ్రమకు సేవ చేశారు సార్ వాళ్ళు. సూపర్ సార్, గుడ్. వాళ్ళేమి పరిశ్రమ మీద పడిపోయి ఏదో అంత ఇలా కోట్లు అలా సంపాదించలేదు వాళ్ళు. అలాగా అసలు పీడించలేదు ఎవరిని. ఓకే. కాకపోతే రైటర్స్ అనగానే ఒక డైరెక్టర్ అనగానే దాసరి గారు పేరుతో ఒక డైరెక్టర్కి ఎలాంటి గుర్తింపు, అలాగా వాళ్ళు వచ్చిన తర్వాత గుర్తింపు తెచ్చారు. ఓహో సినిమా వెనకాల రైటర్స్ ఉంటారు అనేది తెచ్చిన రైటర్స్ వాళ్ళు. వెరీ గుడ్ అండి. నా విషయానికి వస్తే నాకు ఇదే వాళ్ళు ఎప్పుడు కూడా నేను చెప్పింది ఫ్లో 2.5 hours ఫ్లో టక చెప్పేయడమే. ఆ సినిమా చెప్పేసిన తర్వాత వద్దు దీన్ని పాడు చేయొద్దు, దీన్ని అస్సలు పాడు చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఉన్న హైట్ అని వాళ్ళు నా కథ ఇది హిట్ అని వాళ్ళు పక్కన పడేసారు. ధైర్యంగా తీ సినిమా. వెరీ గుడ్. అంతే. వెరీ గుడ్ అండి. సూపర్. అసలు మామూలు విషయం కాదు కదా. అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి బాగా. ఇన్ని సినిమాలు రాసిన వాళ్ళు మనకి కొంచెం నమ్మకం ఇచ్చారు. అది సార్ ఈ సినిమాకి విషయానికి వస్తే మీరు పెట్టిన ఫైట్ బ్లాక్లు కావచ్చు, లేకపోతే డైలాగులు కావచ్చు, ఒక రేంజ్. కానీ మ్యూజికల్గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ తీసుకున్నారు. మామూలు విషయం కాదు. అది తాత రూపం అని చెప్పేసి తాత పంచిన అది మామూలుగా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిశర్మ నేను పిలుస్తాను. తను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండి. అంటే
వద్దు అంటే నేను కొత్త డైరెక్టర్ని అప్పుడు. అవును అనే సార్ ఇది బాగాలేదు అని అంటే అవునా బాగాలేదా అని పని వేరే చేస్తాడు తప్ప దాని గురించి ఆర్గ్యూ చేయడు. ఓహో ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఆర్గ్యూ చేయడు. ఎక్సలెంట్ కదా అది. ఏమి ఆర్గ్యూ చేయడు, చక్కగా చేస్తాడు. రికార్డింగ్ చేయటంలో మాత్రం మాస్టర్ అండి. మాస్టర్ అంటే మన సినిమాని, మనం తీసిన సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో నీ నవ్వులు తెల్లదనానికి ఒక మంచి కథ ఉంటుంది. అవును, అదేంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్న రోజుల్లో మామూలు నేను ఎందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నా అక్కడ ఫిల్మ్నగర్లో. ఒక కారు వచ్చి ఆగింది, చూస్తే బోస్ గారు, చంద్రబోస్ గారు. ఓకే, చంద్రబోస్ గారు నేను అప్పుడు బాగా క్లోజ్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి రాయిస్తుంటాం కదా సాంగ్స్. బోస్ గారు అప్పుడు ఫస్ట్ చందన చీరను కట్టే అనే సాంగ్ రాశారు బొంబాయి పీరియడ్స్. రాయగానే ఎవరు ఈ రైటర్ అని అందరూ ఒకసారి ఉలిక్కి పడింది ఇండస్ట్రీ. అంత బాగా రాశాడమ్మ క్రియేటివ్గా. అప్పటి నుంచి నేను ఆయనకి బాగా ఒక ఫెనటిక్, ఒక ఫ్యాన్ లాగా ఆయనతోనే రాయించాలని అప్పుడు పనిచేసే సినిమాలన్నీ వెళ్ళటం కలవడం ఇలా జరుగుతూ ఉండగా ఆయన కారు దిగి ఏమండి వినయ్ గారు రిటర్న్ ఎక్కడికి వెళ్తున్నారు, దించుతాను రండి అన్న. పర్లేదండి అన్నాక ఇవాళ ఏదో మూడ్ బాగాలేదండి సెట్ అన్న. ఏంటండి అంటే మంచి సాంగ్ రాశాను కానీ డైరెక్టర్ గారు వద్దన్నారు. ఏ సాంగ్? నీ నవ్వులు తెల్లదనాన్ని రిజెక్ట్ చేసి రాఘవేంద్రరావు. అవునా? చేస్తే అసలు వినగానే పల్లవి వరకు ఉంది. అప్పుడు పల్లవి వినగానే బోస్ గారు ఇది ఎవరికి వద్దు, నేను డైరెక్టర్ అవుతాను నమ్మకం ఉందా మీకు అన్న. ఎందుకు ఎవరు వినయ్ గారు మీరు అన్న. అయితే నా ఫస్ట్ సినిమాలో ఈ సాంగ్ ఉంటుంది అని, ఇది ఎవరికి ఇవ్వకండి, ఇది నాది అన్న. కాకపోతే మీకు ఇవ్వడం నాది డబ్బులు ఏం లేవు అడ్వాన్స్ అని కామెడీగా అనుకుని అలా పెట్టి ఉంచి ఫస్ట్ రికార్డ్ చేసాం సార్. వావ్, నీ నవ్వులు తెల్లదని. దానికి ఫస్ట్ టైం ఆయనకి నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది నంది అవార్డు. అప్పటి వరకు అన్ని పాటలు రాశారు బోస్ గారు, కానీ నంది అవార్డు మాత్రం దానికి వచ్చింది ఫస్ట్.